నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో దంతాల్ని మరిపించే ఇంప్లాంట్స్. బీపీని కొలుస్తున్నారా? ఈ జాగ్రత్తలు మీకోసమే. డిజిటల్ డెమెన్షియాతో జాగ్రత్త. ఇది కూడా ఓ రకం పక్షవాతమే. ఇంకా హెల్త్ టిప్. దంతాలు ఊడిపోతే వాటి స్థానంలో కట్టుడు పళ్ళు పెట్టించుకోవటం మనకు తెలిసిందే. అయితే ఈ కట్టుడు పళ్ళనేవి అంత సహజంగా ఉండకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆహార పదార్థాలు నమలటానికి, స్పష్టంగా మాట్లాడటానికి కుదరక అష్టకష్టాలు పడుతూ ఉంటారు. కట్టుడు పళ్ళు తరచూ జారిపోతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఈ కష్ట నష్టాల్ని తప్పించేందుకు ఇవాళ దంతవైద్యంలో ఇంప్లాంట్స్ రూపంలో మనకు చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. శాశ్వత దంతాల్ని మరిపించే డెంటల్ ఇంప్లాంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదట పాలపళ్ళు, తర్వాత అవి ఊడిపోయి వచ్చేవి శాశ్వత దంతాలు. ఇంతవరకు మనకు తెలిసిందే. కానీ ఆ శాశ్వత దంతాలు మనలో ఎంతమందిలో శాశ్వతంగా జీవితాంతం ఉంటున్నాయి? ఇవి పేరుకు శాశ్వత దంతాలైనా అనేక కారణాల మూలంగా మనలో చాలా మందిలో నడివయసు దాటకముందే ఊడిపోతున్నాయి. ఒకప్పుడైతే ఊడిన దంతాల స్థానంలో కట్టుడు పళ్ళు పెట్టుకోవడం మినహా మరే పరిష్కారమూ ఉండేది కాదు. అవి పక్కలకు కదిలిపోతూ నమలడానికి ఇబ్బంది పెట్టే కట్టుడు పళ్లతో అలాగే జీవితాన్ని నెట్టుకు రావాల్సి వచ్చేది. గట్టి పదార్థాలని కొరుకుతూ రుచిని ఆస్వాదించాలన్న కోరికను చంపుకోవాల్సి వచ్చేది. అయితే డెంటల్ ఇంప్లాంట్స్ రాకతో ఈ ఇబ్బందులన్నీ తీరిపోయాయి. దాదాపుగా శాశ్వత దంతాల్ని మరిపించే ఇంప్లాంట్స్ని వైద్యులు ఇవాళ 3వ తరం దంతాలని ముచ్చటగా పిలుస్తున్నారు. డెంటల్ ఇంప్లాంట్ అంటే స్పెసిఫిక్ డెంటల్ డివైస్. అది లాస్ట్ టూత్ ప్లేస్లో పెట్టే పోస్ట్. అది అంటే రూట్ ప్లేస్లో పెడతాం. పన్ను ఏ కారణం చేతైనా ఊడిపోతే ఆ పన్నుకి ఒక క్రౌన్ పార్ట్, రూట్ పార్ట్ అనేది ఉంటుంది. రూట్ పార్ట్ బోన్లో ఉంటుంది. ఈ ఇంప్లాంట్ అనేది మనం ఆ రూట్ పార్ట్లో పెడితే అప్పుడు దాని మీద మనం పన్ను అనేది పెట్టుకోవచ్చు. కాబట్టి లాస్ట్ టూత్లో రూట్ పార్ట్ని రీప్లేస్ చేసే పోస్టే ఇంప్లాంట్. ఆ పెట్టే మెటల్ హైలీ బయోకంపాటిబిలిటీ మనం పెట్టిన బోన్తో ఉండాలి. సో అప్పుడు అది పర్పస్ని సాల్వ్ చేస్తుంది. ఒకసారి అది పెట్టినాక దాని మీద మనం పన్ను పెట్టుకోవచ్చు, లేదా నెంబర్ ఆఫ్ టీత్ రీప్లేస్ చేయడానికి బ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. అట్లా వివిధ రకాలుగా వాడుకోవచ్చు. ఈ ఇంప్లాంట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎండాస్టియల్ ఇంప్లాంట్స్. అంటే మనం డైరెక్ట్గా స్క్రూని బోన్లో పెట్టేసేయటం. సో ఆ బోన్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది దాని చుట్టూత బోన్ అంతా ఫామ్ అయిపోయి ఆసియో ఇంటిగ్రేషన్ అవుతుంది. దానిపైన పన్ను అనేది పెడతాము. అదేంటంటే యాంపుల్ బోన్ ఉన్నప్పుడు పెడతాము. అంటే వర్టికల్ హైట్ ఆఫ్ ద బోన్ మనకి ఇంప్లాంట్ పట్టే చోటు ఉంటే కనుక అప్పుడు అది ఎండాస్టియల్ ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు ఎముక అరిగిపోయి ఉంటుంది. అప్పుడు మనం ఈ ఫుల్ లెంత్ ఆఫ్ ద ఇంప్లాంట్ ఆ బోన్లో పెట్టలేం కాబట్టి సబ్ పెరియాస్టియల్ ఇంప్లాంట్స్ అని పెడతాము. అంటే పెరియాస్టియం కింద ఒక ఫ్రేమ్వర్క్ లాగా పెట్టి దాని మీద నుంచి టూత్ పెడతాం. దాన్ని సబ్ పెరియాస్టియల్ ఇంప్లాంట్స్ అంటాము. కొన్నిసార్లు పైన మ్యాక్సిలరీ బోన్ అంతా అరిగిపోయి ఎక్కడ ఇంప్లాంట్ పెట్టడానికి కూడా మనకి ఇబ్బంది అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అట్లాంటి వాటికి జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అని పెడతాము. జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అంటే చీక్ బోన్ సపోర్ట్ నుంచి తీసుకునే ఇంప్లాంట్స్ని జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అంటాము. సో ఆ చీక్ బోన్స్లో జైగోమా బోన్లో మనం ఇన్సర్ట్ చేసే ఇంప్లాంట్స్ దాని మీద మనం పళ్ళు పెట్టుకోవచ్చు. సో అది పైన కొన్నిసార్లు మనకి మ్యాక్సిలరీ సైనస్ చాలా పెద్దగా ఉండి బోన్స్ తక్కువ ఉంటే అప్పుడు మనం సైనస్ని కూడా లిఫ్ట్ చేసి ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు. డెంటల్ ఇంప్లాంట్ టైటానియం లోహంతో తయారయ్యే ఒక కృత్రిమ పదార్థం. ఇంప్లాంట్స్ని కూడా ఒకేసారి బిగించకుండా దశల వారీగా అమరుస్తారు. తొలి దశలో దంతాలు ఊడిపోయిన ప్రదేశాల్లో ముందుగా డ్రిల్ సాయంతో దవడ ఎముకలోకి చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు. ఆ తర్వాత వాటిలో చిన్న చిన్న టైటానియం శీలలను అమరుస్తారు. ఇవే ఇంప్లాంట్స్. ఇవి దవడ ఎముకలో లోపల చిగురులోనే ఉండిపోతాయి. వీటిని అమర్చిన తర్వాత 6 నుంచి 8 వారాల పాటు అలాగే వదిలేస్తారు. ఈ సమయంలో ఆ శీల చుట్టూ ఎముక బాగా బిగిసి గట్టిపడుతుంది. పైన చిగురు కూడా మానిపోతుంది. ఇక రెండో దశలో శీల ఆధారంగా చిగురు మీద గుండీ వంటిది బిగిస్తారు. దీన్నే హీలింగ్ అబట్మెంట్ అని పిలుస్తారు. మూడో దశలో దానిపైన కొలతలు తీసుకుని ఆ ప్రకారం పైకి కనిపించే దంతం తయారు చేసి బిగిస్తారు. దీంతో ఇంప్లాంట్ పూర్తవుతుంది. లోపల అమర్చిన టైటానియం శీల శాశ్వతంగా లోపలే ఉండిపోతుంది. పైన క్యాప్లో ఏదైనా సమస్య తలెత్తితే ఆ భాగం వరకు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఒకసారి పన్ను పోతే పేషెంట్ చాలా ఎస్థెటికల్గా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి స్మైల్ చేయాలన్న ఇబ్బందిగా ఉంటుంది, చూ చేయాలన్న ఇబ్బందిగా ఉంటుంది, స్పీచ్లో కూడా ఇబ్బంది ఉంటుంది. ఓవరాల్గా ఒకవేళ పోస్టీరియర్ టీత్ కనుక పోతే కనుక వాళ్ళకి ఫుడ్, న్యూట్రిషన్ అన్నీ తగ్గుతాయి. సో ఈ టీత్ రీప్లేస్మెంట్ అనేది వాళ్ళ జనరల్ దీంట్లో చాలా హెల్ప్ఫుల్.
ఆ రీప్లేస్మెంట్ అప్పుడు మనం రిమూవబుల్ పెడితే వాళ్ళకి అంత డిస్కంఫర్టే ఉంటుంది. అట్లా అని మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టాలంటే పక్కన టీత్ సపోర్ట్ తీసుకుని పెట్టాలి. సో పక్క టీత్ సపోర్ట్ తీసుకోవాలంటే పక్క టూత్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసి ఎనామిల్ థిక్నెస్ దాని మీద తొడుగులు ఇచ్చి పెట్టాల్సి వస్తుంది. సో పక్క న్యాచురల్ సౌండ్ టూత్ని మనం ఎనామిల్ కట్ చేయాల్సి వస్తుంది బ్రిడ్జ్లా పెట్టాలంటే. అదే మనం ఇంప్లాంట్ పెట్టాలంటే డైరెక్ట్ ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడ ఉన్న బోన్ని మనం యూస్ చేసుకుని ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. సో పక్క టూత్ని డిస్టర్బ్ చేసే పనే ఉండదు, అది న్యాచురల్ టీత్ లాగే ఉంటుంది. ఒక్కసారి ఆ రూట్ వెళ్ళి ఆసియో ఇంటిగ్రేట్ అయితే ఇంకా పర్మనెంట్ అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మామూలుగా మనకు ఒక దంతం ఊడిపోయినప్పుడు దాని కింద ఉండే ఎముక క్రమేపీ తగ్గిపోతూ చివరికి పల్లంగా మారి ఖాళీ ప్రదేశం మిగిలిపోతుంది. ఇలాంటప్పుడు కట్టుడు పళ్ళు పెట్టుకున్నా బ్రిడ్జి పెట్టుకున్నా ఎముక క్షీణించిపోవడం అనేది ఆగదు. ఇలాంటి పరిస్థితుల్లో కట్టుడు పళ్లకు బ్రిడ్జిలకు బదులుగా ఇంప్లాంట్స్ని పెట్టించుకుంటే ఎముక నష్టం బాగా తగ్గుతుంది. ఇంప్లాంట్ కూడా శాశ్వత దంతంలాగా నిలిచిపోతుంది. గట్టిగా ఉండే పదార్థాల్ని నమలడానికి వీలవుతుంది. పక్కకు కదిలిపోవడం అన్న సమస్య ఉండదు కాబట్టి మాట కూడా స్పష్టంగా వస్తుంది. కట్టుడు పళ్ల మాదిరిగా రాత్రిపూట తీసి పెట్టుకోవడం అనే ఇబ్బంది ఉండదు. ఒకసారి ఇంప్లాంట్ కుదురుకుంటే అది ఇక జారిపోవడం కింద పడిపోవడం అన్న ప్రశ్నే ఉండదు. ఇన్ని సానుకూలతలు ఉన్నందువల్లే ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్కి బాగా ఆదరణ లభిస్తోంది. సో ఇంప్లాంట్ పెట్టాలంటే మనం జనరలైజ్డ్ హెల్త్ ఆఫ్ ద పేషెంట్ చూసుకుంటాము. అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ ఏదన్నా మాల్ న్యూట్రిషన్ కానీ వేరే ఏదన్నా హెల్త్ ఎయిల్మెంట్స్ ఉన్నా వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా లివర్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉంటే చూసుకుని రూల్ అవుట్ చేసుకోవాలి ఇంప్లాంట్ ప్లేస్మెంట్కి. తర్వాత కొంతమంది పేషెంట్స్ ఈ యాంటీ కోయాగులెంట్స్ మీద ఉంటారు, లేదా హార్ట్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళందరినీ చూసుకుని ప్రాపర్ కన్సెంట్ తీసుకున్నప్పుడు మేము పెడతాము. తర్వాత ఇంప్లాంట్ పెట్టేటప్పుడు ప్రాపర్ హైట్ ఆఫ్ ద బోన్ విడ్త్ ఆఫ్ ద బోన్ కూడా చూసుకుంటాము. తర్వాత పేషెంట్కి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. వాళ్ళకి బ్రక్సిజం కనుక ఉంటే ఇంప్లాంట్ స్టెబిలిటీ అనేది ఉన్నది. ఇంప్లాంట్ నీడ్స్ ప్రాపర్ స్టెబిలిటీ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో వాళ్ళకి తెలియకుండా నైట్ టైమ్ గ్రైండింగ్ చేస్తూ ఉంటే పెట్టిన ఇంప్లాంట్ వేస్ట్ అయిపోతుంది, మైక్రో ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి హ్యాబిట్స్ ఏమున్నాయి అనేది కూడా తెలుసుకుంటాము. సో హ్యాబిట్స్ లేనప్పుడే ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ 3 months వాళ్ళు చాలా క్రూషియల్, చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, అది ఆసియో ఇంటిగ్రేట్ అయ్యే వరకు. తర్వాత ఈ ఇంప్లాంట్ పెట్టేటప్పుడు బై ఛాన్స్ ఏదైనా నర్వ్ డ్యామేజ్ అనేది అవ్వచ్చు. అంటే ప్రాపర్గా సిటీలో అవన్నీ మనం చూసుకుని నర్వ్ ఎక్కడుంది, ఎంత డిస్టెన్స్లో ఉంది చూసుకుని పెట్టాలి. ఒకవేళ ఏదన్నా అడ్వర్స్ ఎఫెక్ట్ లేదా కాంప్లికేషన్ నర్వ్ డ్యామేజ్ అనేది ఉండొచ్చు. బట్ అది ఒక 6 months కల్లా మళ్ళీ నర్వ్ రీజనరేషన్ అయిపోతుంది. తర్వాత కాంప్లికేషన్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. మనం పేషెంట్ ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోయినా లేకపోతే ప్రాపర్ స్టెరిలైజేషన్ మెయింటైన్ చేయకపోయినా ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు. సో ఇంతకన్నా పెద్ద కాంప్లికేషన్స్ అయితే ఏముండవు. డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్న తర్వాత చాలామంది మళ్ళీ తమ పాత అలవాట్లలోకి వచ్చేస్తుంటారు. ధూమపానం, పాన్, జర్దాలు, గుట్కాలు నమలడం చేస్తుంటారు. ఇంప్లాంట్ సహజదంతం కాదు కాబట్టి దానికొచ్చిన నష్టమేమీ లేదనుకుంటారు. ఇలాంటి చెడు అలవాట్ల మూలంగా నోటి లోపల ఆరోగ్యం దెబ్బతిని ఇన్ఫెక్షన్ల బెడద పెరుగుతుంది. ఇవి చివరకు ఇంప్లాంట్ కదిలిపోయేలా చేస్తాయని గుర్తుంచుకోవాలి. అలాగే హై బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యల మూలంగా కూడా ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి దీర్ఘకాలిక జబ్బుల్ని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. మన నోటిని ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే ఇంప్లాంట్స్ కూడా అంత ఎక్కువ కాలం మన్నుతాయి. రక్తపోటును తరచూ పరీక్ష చేయించుకోవటం ఎంత ముఖ్యమో పరీక్ష చేయించుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవటము అంతే ముఖ్యం. ఎందుకంటే బీపీని కొలుస్తున్నప్పుడు మనం కంగారు పడినా, ఆందోళన చెందిన రక్తపోటులో హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. అలాగే మనం కూర్చునే తీరుతెన్నులు కూడా బీపీని ప్రభావితం చేస్తాయంటారు డాక్టర్లు. బీపీని లెక్కిస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా ఇంటి దగ్గర కనుక మనం ఆటోమేటెడ్ బీపీ మెషిన్తో కానీ మానిటర్తో కానీ చెక్ చేసుకుంటుంటే మనం నిద్ర లేచిన తర్వాత ఒక 1/2 hour తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట. అది ఐడియల్ టైము. అది కూడా మనం చెక్ చేసుకునేటప్పుడు కాఫీ కానీ టిఫిన్ కానీ టీ కానీ అవేమి తీసుకోకూడదు. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ అవేమి చేసి ఉండకూడదు. స్మోకింగ్ కానీ ఇలాంటివేమీ చేసి ఉండకూడదు. ఇలా చేయకుండా మనం లేచిన తర్వాత ఒక అరగంట తర్వాత, లేచిన వెంటనే కాకుండా ఒక అరగంట తర్వాత బీపీ చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్ రీడింగ్ వస్తుంది. అలానే ఆ చెక్ చేసుకునేటప్పుడు ఒక 5 minutes కొంచెం ప్రశాంతంగా కూర్చొని మనం ప్లెజెంట్గా రిలాక్స్డ్గా కూర్చొని బీపీ చెక్ చేసుకోవాలి. అలాగే ఒక ప్లెజెంట్ రూమ్లో కూర్చొని మనం చెక్ చేసుకుంటే రీడింగ్స్ కొంత కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం హాస్పిటల్కి వచ్చే ముందు స్మోకింగ్ కానీ కాఫీ టీలు కానీ ఏదైనా ఫుడ్ కానీ తినకపోతే బెటర్. ఎందుకంటే ఇలా ఫుడ్ కానీ కాఫీ టీ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటే ఇమీడియట్గా బీపీ రీడింగ్స్ పెరుగుతాయి అన్నమాట.
సో అన్నెసరీగా మనకి బీపీ రీడింగ్స్ హైగా చూపించవచ్చు. సో అన్నెసరీగా ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేయాల్సిన ప్రాబ్లం రావచ్చు. సో అందుకని మనం వచ్చే ముందు కూడా ఇలాంటివన్నీ చేయకుండా ఈ టిప్స్ ఒకటి ఫాలో అవ్వాలి. నెక్స్ట్ థింగ్, కూర్చున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళి డాక్టర్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు కూడా మనము చైర్లో కొంచెం ప్లెజెంట్గా స్ట్రైట్గా కూర్చొని హ్యాండ్ అనేది కూడా మనం హార్ట్ లెవెల్లో ఉండాలన్నమాట బీపీ చెక్ చేసేటప్పుడు. అంటే పైకి కిందకి ఉండకూడదు. ఒకవేళ చెయ్యి కనుక మనకి బీపీ మెజర్ చేసేటప్పుడు కిందకు ఉంటే సో బీపీ రీడింగ్ కొంత ఒక 5 నుంచి 15 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ వరకు పెరగచ్చు అనమాట, ఎక్కువగా చూపించవచ్చు. అలానే హ్యాండ్ పైకి పెట్టున్నా కూడా మనకి బీపీ రీడింగ్ కొంత ఎక్కువగా చూపించవచ్చు. సో అన్నెసరీగా మనకి రాంగ్ రికార్డింగ్స్ వస్తుంది. సో ఈ టిప్స్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బీపీ రికార్డ్ చేసినప్పుడు 2 హ్యాండ్స్కి చెక్ చేయాలి. 2 హ్యాండ్స్కి చెక్ చేసుకొని 2 హ్యాండ్స్లో ఏదైతే ఎక్కువగా ఉందో ఆ రీడింగ్నే తీసుకుంటాం. ఓన్లీ సింగిల్ హ్యాండ్కి చెక్ చేయము, బోత్ హ్యాండ్స్కి. స్పెసిఫిక్గా ఇదేంటంటే మనం కొత్తగా డయాగ్నోసిస్ చేసిన పేషెంట్స్లో మాత్రం కంపల్సరీ 2 హ్యాండ్స్కి చెక్ చేసుకొని బీపీ ఏదైతే హయ్యర్ రీడింగ్ ఉందో దాన్ని రీడింగ్ కింద తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అలానే చెక్ చేసేటప్పుడు కూడా మాట్లాడకపోవడం బెటర్. అంటే మాట్లాడినా కూడా బీపీ కొంత పెరగచ్చు అనమాట. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, క్యాలిక్యులేటర్ల వంటి డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాక మనలో చాలా మంది మెదడుకు పని చెప్పడం తగ్గించేశారు. ఒకప్పటిలా ఫోన్ నంబర్లు గుర్తుండటం లేదు. కూడికలు, తీసివేతల వంటి చిన్న చిన్న లెక్కలకు సైతం క్యాలిక్యులేటర్ల సాయం తీసుకుంటున్నారు. కొందరికి స్నేహితుల పేర్లు కూడా గుర్తుండటం లేదు. వెరసి ఈ విషవలయం డిజిటల్ డెమెన్షియాకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. డిజిటల్ పరికరాలకు అతిగా అలవాటు పడటం మూలంగా తలెత్తే డిజిటల్ డెమెన్షియాను అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా బ్రెయిన్కు ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. సో పర్ అవర్కు ఇంత కెపాసిటీ, సో పర్ డేకి ఇంత కెపాసిటీ అనేది ప్రతి ఒక్క బ్రెయిన్కు ఉంటుంది ఫిక్స్డ్. ఈ డిజిటల్ పరికరాలు వచ్చిన తర్వాత మనకు వితిన్ ఈ గూగుల్ అయితేనేమి దీంట్లో మనకు వెంటనే వితిన్ 1 అవర్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషను మనము గ్రాస్పింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది 1 అవర్ ఒక రోజైతే ఏం కాదు, 2 రోజులు 3 రోజులు ప్రతిరోజు ఫ్రీక్వెంట్గా ఎక్కువ ఈ చూసేదానివల్ల అంటే అది ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆ బ్రెయిన్లో అకామిడేట్ కాలేక తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే అది బ్రెయిన్ అంతా కంజెస్టెడ్గా తయారైపోతుంది. దానివల్ల ఏమిటంటే ఇంపార్టెంట్ ముఖ్యమైన అవసరమైన ఇన్ఫర్మేషన్ అనేది మనం మర్చిపోవడము, తర్వాత మనము చిన్న చిన్న విషయాలు మర్చిపోవడము, తర్వాత మన టార్గెట్స్ అది అంత లోపల అయిపోజేయాలంటే అది ఆ టైంలో మనము అయిపోజేయలేకపోవడము, తర్వాత పిల్లల్లో అయితే స్కూల్ పెర్ఫార్మెన్స్ అంత తగ్గిపోవడము, టీనేజర్స్లో అయితే తొందరగా అంటే డిప్రెషన్కు గురి కావడము, తర్వాత ఇరిటేషన్కు గురి కావడము, ఇటన్నీ ఆ డిమెన్షియా. అంటే యాక్చువల్లీ పిల్లలకు ముఖ్యంగా ఈ ఫోన్ వాడకం అయితేనేమి, తర్వాత ల్యాప్టాప్ వాడకం అయితేనేమి ఓన్లీ ముఖ్యంగా అవసరమైన చోట మాత్రమే, అంటే ఏదైనా ఎడ్యుకేటివ్గా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వీక్లీ ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ మాత్రమే యూజ్ చేసేటట్టు ప్లాన్ చేసుకో. అది టీవీ చూడడం అయితేనేమి. బట్ ఎక్కువ టైం అంటే చదువుకు ఒక 1 అవర్ కేటాయిస్తే తర్వాత అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గేమ్స్, ఏదో ఒక గేమ్ బయటికి వెళ్ళడము, ఏదో ఒక గేమ్ ఆడడము, మళ్ళీ ఇంకొక కొద్ది టైము వాళ్ళకు కల్చరల్ యాక్టివిటీస్ లైక్ సింగింగ్ కానీ లేకపోతే డ్యాన్స్ వేయడం కానీ ఇటువంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయడం అనేది పిల్లల్లో మనము చేయాల్సిన ఇంపార్టెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్త. గుండె నుంచి వెళ్లే రక్తం మెదడుకు అందకపోతే పక్షవాతం ముప్పు పొంచి ఉన్నట్లే. దీన్ని ఆర్టీరియల్ స్ట్రోక్గా పిలుస్తారు. మనలో ఎక్కువ మందిలో కనిపించే పక్షవాతం ఇదే. అయితే మెదడు నుంచి వెనక్కు రావాల్సిన రక్తం కొన్నిసార్లు అక్కడే సిరల్లోనే ఆగిపోతూ ఉంటుంది. ఇది కూడా ఓ రకం పక్షవాతమే. దీన్ని వీనస్ స్ట్రోక్గా పిలుస్తారు. యువతలోనూ సంతానోత్పత్తి దశలో ఉన్న మహిళల్లోనూ ఎక్కువగా కనిపించే ఈ రకం పక్షవాతం కనిపిస్తూ ఉంటుంది. సిరల్లో రక్తం ఆగిపోవటం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. ఇక తరచూ తీవ్రమైన తలనొప్పి, వాంతులు, కాళ్ళు చేతుల్లో బలహీనత, మాటలో అస్పష్టత వంటి పక్షవాతం లక్షణాలు అనేకం కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ రకం పక్షవాతాన్ని చాలా వరకు నయం చేయొచ్చని చెబుతారు డాక్టర్లు. మెదడు సిరల్లో తలెత్తే వీనస్ స్ట్రోక్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వీనస్ స్ట్రోక్ అంటే ఏంటి? బ్రెయిన్కి కొంత భాగానికి బ్లడ్ సప్లై అంటే రక్త సరఫరా అందకపోవడం వల్ల వచ్చే బ్రెయిన్ డ్యామేజ్ని స్ట్రోక్ అంటాం. ఇది ఆర్టరీస్లో బ్లాక్ రావడం వల్ల రావచ్చు, వీనస్ బ్లాక్స్ రావడం వల్ల కూడా రావచ్చు. స్ట్రోక్లో ఆర్టీరియల్ స్ట్రోక్స్, వీనస్ స్ట్రోక్స్ అలా డివైడ్ చేస్తాం. ఆర్టీరియల్ స్ట్రోక్స్ అంటే ఆర్టరీస్ అంటే ధమనులు అంటే
హార్ట్ నుంచి, గుండె నుంచి ప్యూర్ బ్లడ్ని, రక్త సరఫరా బ్రెయిన్కి అందించేవి ఆర్టరీస్. అలాగే బ్రెయిన్ నుంచి ఇంప్యూర్ బ్లడ్ని మళ్ళీ వెనక్కి హార్ట్కి పంపించేది వీన్స్. అలా బ్రెయిన్లో, మెదడులో వీనస్ సిస్టమ్ సెపరేట్గా ఉంటుంది. వీనస్ సిస్టంలో ఒకవేళ రక్తం గడ్డగడితే దాన్ని వీనస్ స్ట్రోక్ అంటారు. మెదడులోని సిరల్లో రక్తం నిలిచిపోవడం ప్రమాదమా? బ్రెయిన్లో ఇప్పుడు ఏదైతే ఇంప్యూర్ బ్లడ్ వీన్ నుంచి హార్ట్ వైపు రావాలో అది అక్కడ క్లాట్ అయిందే అనుకుందాం. క్లాట్ అయితే పైనుంచి రావాల్సిన బ్లడ్ కిందకి వెళ్ళదు. సో దీనివల్ల క్లాట్ పైన బ్యాక్ ప్రెషర్, వెనకాల విపరీతమైన బ్యాక్ ప్రెషర్, ఒత్తిడి ఉంటుంది ఆ రక్తనాళంలో. ఒత్తిడి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ చుట్టూతా ఉన్న బ్రెయిన్ అంతా కూడా ఈ ఒత్తిడి వల్ల లీక్ అయిపోతుంది. లోపల రక్తనాళంలో ఉన్న నీరంతా కూడా లీక్ అవుతుంది. లీక్ అవ్వడం, విపరీతమైన ప్రెషర్ అందడం, ఆ బ్యాక్ ప్రెషర్ మళ్ళీ ఆర్టరీ సప్లైకి ఎంతో కొంత ఎఫెక్ట్ చేయడం, దీనివల్ల ఆ భాగం బ్రెయిన్ వాపు వచ్చేస్తుంది. విపరీతంగా మెదడు వాపు వచ్చినప్పుడు బ్రెయిన్ పూర్తిగా ప్రెషర్స్ పెరగడం వల్ల మీకు ప్రమాదం. అట్ ద సేమ్ టైం అంత బ్యాక్ ప్రెషర్ ఉన్నప్పుడు రక్తనాళంలో విపరీతంగా ప్రెషర్ బిల్డప్ అవుతున్నప్పుడు, నార్మల్గా ఫ్లో కిందకి వెళ్ళిపోవాలి, ఫ్లో ఆగిపోయింది, సో రక్తనాళంలో ప్రెషర్ బిల్డప్ అయింది, ఆ ఒత్తిడి వల్ల రక్తనాళాలు రప్చర్ అయిపోతాయి. సో రక్తస్రావం అవ్వడం, ఈ జరగడం వల్ల, ఈ రెండు రకాలుగా జరగడం వల్ల మెదడులో ప్రాబ్లం డెఫినెట్గా కనపడుతుంది. వీనస్ స్ట్రోక్ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెడేక్. కొత్తగా ఈ మధ్యకాలంలో లాస్ట్ 5 రోజుల నుంచి చూస్తున్నాను, 10 రోజుల నుంచి చూస్తున్నాను, రోజు వస్తుంది, చాలా విపరీతంగా వస్తుంది, ఇబ్బంది పెడుతోంది. ఇంతకుముందు ఎప్పుడు నాకు తలనొప్పులు లేవు అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. దానిలో ఒక కారణం, ఇలాంటి హెడేక్స్కి రావడానికి ఒక కారణం వీనస్ స్ట్రోక్ కావచ్చు. 2, విపరీతంగా ప్రెషర్ బిల్డప్ అవుతుంది తలలో. ప్రెషర్ బిల్డప్ అవుతున్నప్పుడు ఆ ప్రెషర్ మెదడుకి డైరెక్ట్ కంటిన్యూటీ, అంటే మెదడు నుంచి డైరెక్ట్గా కంటినరం చొచ్చుకొస్తుంది. మెదడు చుట్టూతా పొరలు కూడా కంటినరం చుట్టూతా కవర్ చేస్తూ వస్తాయి. సో మెదడులో ప్రెషర్ పెరిగినప్పుడు కంటినరం ప్రెషర్ పెరుగుతుంది. అలాంటప్పుడు కంటి చూపు మసకబారుతుంది. ఒకవేళ బ్యాక్ ప్రెషర్ విపరీతంగా ఎక్కువైంది, రప్చర్ అయిపోయినాయి బ్లడ్ వెసల్స్, రక్తస్రావం అయింది బ్రెయిన్లో, అలాంటప్పుడు చెయ్యి కాలు వీక్నెస్ రావడం కూడా కనబడుతుంది. కొంతమంది ఇందాక చెప్పినట్టు తలనొప్పి, దెన్ వామిటింగ్, కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ వామిటింగ్, అలా కంటిన్యూస్గా విపరీతంగా ప్రెషర్ తలలో ఉంటే వామిట్ అవుతూనే ఉంటుంది. ఫిట్స్ కూడా కామన్గా చూస్తాం. ఫిట్స్ అంటే ఒకవైపు బ్రెయిన్లో ప్రెషర్ ఉంది కాబట్టి, ఒత్తిడి ఉంది కాబట్టి, డ్యామేజ్ ఉంది కాబట్టి ఫిట్ ఆ ఏరియాలో స్టార్ట్ అవుతుంది. అక్కడ కరెన్సీ అబ్నార్మల్గా రావడం వల్ల మెదడంతా ఆ కరెన్సీ పొక్కడం వల్ల ఫిట్ వచ్చేస్తుంటుంది. లేదు చాలా సివియర్ ప్రెషర్, కంప్లీట్గా కోమాలోకి వెళ్ళిపోతారు. మా కొంతమంది పేషెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కంప్లీట్ కోమా, అసలు ఏ రకంగా రెస్పాన్స్ లేదు, కళ్ళు దగ్గర చూసేది లేదు, ఓ చెయ్యి ఒక కాలు కదిలేది లేదు, ధ్యాస కంప్లీట్గా జీరో. మనం ఏ రకంగా ఎంత నొప్పి ఇచ్చినా కానీ లేవలేనితనం, డీప్ కోమా అంటాం. ఇలాంటి కేసెస్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీనస్ స్ట్రోక్ను ఎలా నిర్ధారించుకుంటారు? ఎలా స్టార్ట్ చేస్తామో ఎవాల్యుయేషన్ ఇలాంటివి ఏవీ లేవు. ఉట్టిగా కొత్తగా హెడేక్ వచ్చింది, 5 రోజులు 6 రోజుల నుంచి వచ్చింది, విపరీతంగా తలనొప్పి ఉంది, స్కాన్ అలాంటి కేసెస్లో ఖచ్చితంగా చేస్తాం. తలనొప్పే కదా, ఈ తలనొప్పి వెనకాల చాలా ఉండొచ్చండి. సో సివియర్ న్యూ ఆన్సెట్ హెడేక్స్కి ఖచ్చితంగా స్కాన్ తీసుకుంటాము. ఎస్పెషల్లీ ఎంఆర్ఐ విత్ వీనోగ్రామ్ తీసుకుంటాము. ఒకవేళ మాకు వీనస్ క్లాట్ అని అనిపించింది, ఆ ట్రాన్స్మిట్ అయిన ప్రెషర్ కళ్ళలో కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. హిస్టరీ తీసుకున్న తర్వాత, అంటే పేషెంట్ చెప్పింది విన్న తర్వాత కళ్ళలో ఏమైనా సైన్స్ కనపడుతున్నాయా, ప్రెషర్ బ్రెయిన్లో పెరిగితే కంటి మూమెంట్స్, కంటి కదలికలు కూడా తేడా వస్తాయి, మనుషులు డబుల్గా కనపడ్డాము, ఇలాంటివి ఉంటాయి. అలా ఏమన్నా మాకు క్లినికల్గా అనిపిస్తోంది, ప్రెషర్ సైన్స్ కనబడుతున్నాయి, లోపల ఒత్తిడి ఎక్కువైంది అన్న సైన్స్ మాకు కనపడితే డైరెక్ట్గా ఎంఆర్ఐ, కొన్నిసార్లు విత్ కాంట్రాస్ట్ అంటే ఒక డై ఎక్కించి కూడా తీసుకుంటాము. వీనోగ్రామ్ అంటే ఈ వీనస్ సిస్టమ్కి సంబంధించి స్కాన్, ఇలాంటివి చేస్తాం. ఇవి ఏవి అందుబాటులో లేవు, సిటీ స్కాన్ కూడా చేయొచ్చు. సిటీ స్కాన్ మీకు సుమారు బాగా జరిగి ఉంటే, టెక్నికలీ నైస్ సిటీ ఉంటే కనుక మీకు సుమారు 70-80% సిటీ స్కాన్ మీద కూడా చేయొచ్చు. బట్ గోల్డ్ స్టాండర్డ్ అయితే మాత్రం, ఖచ్చితమైన ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం ఎంఆర్ఐ ప్లెయిన్ ప్లస్ కాంట్రాస్ట్ విత్ ఆర్ విదౌట్ వీనోగ్రామ్, అంటే ప్లెయిన్ డైకి ఇచ్చి చేయడము, వీనోగ్రామ్ అవసరం ఉంటే చేసుకోవడం, దీంతో డయాగ్నోసిస్ నిర్ధారించవచ్చు. వీనస్ స్ట్రోక్ చికిత్స ఎలా ఉంటుంది? డీప్ కోమాలో ఉంటే అసలు బికాస్ ఆల్రెడీ పరిస్థితి బాగాలేదు కాబట్టి కొన్నిసార్లు ఇంజెక్షన్స్, మామూలు ఇంజెక్షన్స్తో స్టార్ట్ చేయడం కాకుండా డైరెక్ట్గా ఒక టెక్నిక్ ద్వారా ఈ ఇంజెక్షన్ బ్రెయిన్లో ఉన్న వెజల్ ఎక్కడైతే క్లాట్ అయిందో అక్కడ దాకా చిన్న కెథటర్ తీసుకెళ్ళి ఆ కెథటర్ ద్వారా
బ్రెయిన్లోకే ఈ ఇంజెక్షన్ ఇన్స్టిల్ చేయగలుగుతాం. ఆ రక్తనాళంలో, ఆ వీన్లో, ఆ వీనస్ సైనస్లో డైరెక్ట్గా ఇన్స్టిల్ చేయగలుగుతాం. దీన్ని ఇంట్రాసైనస్ థ్రోంబోలిసిస్ అంటాం. ఒక పేషెంట్ అయితే మాకు GCS 3 కంప్లీట్ డీప్ కోమా, ఇందాక చెప్పినట్టు వచ్చిన పేషెంట్ 3 డేస్లో కంప్లీట్ నార్మల్సీ, డే 5 డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. సో అలాంటి కేసెస్లో ఐవి అంటే బయట రక్తనాళాల నుంచి ఇచ్చే ఇంజెక్షన్స్ కాకుండా డైరెక్ట్గా బ్రెయిన్లో కూడా ఇవ్వాల్సి రావచ్చు. బ్రెయిన్లో ఈ ప్రక్రియ చేయడానికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. అందరికీ చేయం, అందరికీ ఇవ్వం. ఇది టెంపరీ. ఆ టైంకి ఇమ్మీడియట్గా క్లాట్స్ తగ్గడానికి మాత్రమే. ఎంతో కొంత బ్లడ్ ఫ్లో వచ్చింది, రెజ్యూమ్ అయింది, ఎంతో కొంత బయటికి క్లాట్ కరిగింది అన్న తర్వాత దీనికి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ 3 months, 6 months, 1 year, లైఫ్ లాంగ్ ఎలా ఇస్తున్నాము అనేది ఈ పరీక్షల్లో ఏ కారణం వల్ల వచ్చిందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ నిర్ధారించుకుంటాం. మెదడు సిరల్లో రక్తం నిలిచిపోవడంతో తలెత్తే వీనస్ స్ట్రోకు సకాలంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది. అయితే ఈ రకమైన పక్షవాతం తాలూకు లక్షణాలు చాలా వరకు మెల్లగా మొదలవుతూ ఉంటాయి. కాబట్టి అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే MRI వీనోగ్రామ్ పరీక్ష చేయించుకోవటం అన్ని విధాలా మేలు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ప్రతిరోజు ఉదయం పూట అల్పాహారంతో పాటు 1 కప్పు దానిమ్మ రసాన్ని తాగడాన్ని అలవాటు చేసుకోండి. దానిమ్మలో పాలీఫెనాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది జీవక్రియల వేగాన్ని పెంచుతుంది, ఒంట్లో వ్యర్థాల్ని తొలగిస్తుంది.